ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే మనకి పూర్వభాద్ర నక్షత్రం 1 పాదము, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు కలిపి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీనరాశి వారికి రాశాధిపతి అనేటువంటి దశమాధిపతి అయినటువంటి యొక్క గురువు ఉచ్చ వైపు పయనిస్తున్నారు. అంటే మీకు ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, మీరు బాగుంటారు, హెల్తీగా ఉంటారు. ఈ పాయింట్ కొటేషన్లో పెట్టుకోండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం మీనరాశి వాళ్ళకు లేదు. మీకు రాశాధిపతి, వ్యయాధిపతి, లాభాధిపతి అయిన శని మీకు లాభకారకుడే కాబట్టి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి, కాకపోతే నీచకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేషంలోకి 2 ఇయర్స్లో కొన్ని ఇబ్బందులు ఇచ్చినా మీరు అందులో షైన్ అవుతారు. మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. బృహస్పతి సపోర్ట్ మీకు బాగుంటుంది. మీరు రాశాధిపతి, లగ్నాధిపతి. మీకు వ్యయంలో రాహువు మీకు కొంచెం జీవితంలో స్థిరత్వం కోల్పోవడానికి కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువ ఇస్తుంటాడు రాహు. ఎందుకంటే మీకు సప్తమాధిపతి, ఇతను వ్యయంలో పడడం కూడాను కొంచెం సొసైటీలో ఒత్తిడి పెరుగుతుంది. మిమ్మల్ని మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అలాగే గురువు చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు ప్రమాదం లేదని చెప్పుకోవాలి. అలాగే ఈ గురువు కూడాను నక్షత్రం వదిలేసి ఇప్పుడు చివరాంతంలో ఉన్నారు. పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. పునర్వసు నక్షత్రం బృహస్పతిదే, అలాగే పూర్వభాద్ర బృహస్పతిదే కాబట్టి రాహువును 9వ ఇంటి వీక్షణ చేత బృహస్పతిని చూస్తున్నారు కాబట్టి బృహస్పతి చూస్తున్నారు కాబట్టి ఎక్కువ నెగటివ్ తగిలే అవకాశం లేదు. ఏదో అంటం లేదు, ఎంట్రక వాసిలో తప్పించుకున్నామంటారు కదా, అలా జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రయాణాలలో అజాగ్రత్త పాటించాల్సిన అవసరం లేదు. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అష్టమంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి. ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు మీకు పంచమాధిపతి, ఈయన దశమంలో ఉన్నారు. సంతానం బాగుంటుంది మీకు ఉద్యోగాలలో. అలాగే వాటర్ మూలకంగా చేసే బిజినెస్లలో, జాబ్లలో ఉన్నవారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రంగాలలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడాను మంచి మంచి బెనిఫిట్స్ తగిలే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీనరాశి, మీన లగ్నం వారికి. అలాగే తీసుకున్నట్లయితే ఇంకొంచెం సమాచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మీకు షష్టమంలో ఉన్నాడు. శుక్రుడు మీకు తృతీయాధిపతి, అలాగే అష్టమాధిపతి కాబట్టి ఇక్కడ కొంచెం ఈయన 6లో ఉండడం శుభప్రదం అనే చెప్పుకోవచ్చు. కేతువు మీకు దైవపరమైనటువంటి ఆలోచనలు కలుగజేస్తాడు. అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. అలాగే మీకు రవి బుధులు వచ్చేసి సప్తమంలో ఉన్నారు. బుధాదిత్య యోగంతో బిజినెస్ రంగం బాగుంటుంది. మీకు 2వ తేదీ అయిన తులలోకి వెళ్తాడు బుధుడు. ఆ తర్వాత కూడా మీకు అష్టమ బుధుడు కొంచెం కష్టాలను కలుగజేస్తాడు. 2 రోజులే ఆర్భాటం అన్నట్టుగా ఉంటుంది. వెళ్తూ కూడా కొంత ఇబ్బంది పెడతాడు. మీనరాశి వారికి సప్తమాధిపతి, అలాగే చతుర్థాధిపతి మీనరాశి వారికి ఉన్నటువంటి ప్రాబ్లం. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి
ఆ రావి చెట్టుని ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నట్లయితే మీకు చాలా వరకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఒక పెద్ద తొట్టిలో పెట్టుకున్నా కూడా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది.